దాదాపు మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే అది కలలానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది ఇప్పుడున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో. ఎందుకనేసి అంటే ఒకప్పుడు ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి కొనుక్కుందాం అనుకుంటే ఒక 3 లక్షల రూపాయలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు దాదాపు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు పెట్టి తీసుకునే పరిస్థితి నెలకొని ఉంది. అంటే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత భూముల రేట్లు అగాధం పెరిగిపోయిన పరిస్థితి నెలకొని ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు అందని ద్రాక్ష మిగిలిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూముల రేట్లు ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మారుస్తూ విచ్చలవిడిగా రేట్లు పెంచే పరిస్థితి నెలకొని ఉంది. దాదాపు ఒక ఎకరము తీసుకోవాలనుకుంటే గతంలో 3 లక్షల రూపాయల నుంచి ఒక 4-5 లక్షల రూపాయల వరకు ఉండే. ఇప్పుడు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు 1 కోటి రూపాయల నుంచి 1,50 లక్షల రూపాయల వరకు కూడా పెంచిన పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ కొంత చొరవ చూపుకొని మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఈ భూమి ఏదైతుందో, ఫ్లాట్లు ఏవైతున్నాయో అందరినీ ద్రాక్ష ఉండకుండా మధ్యతరగతి వాళ్ళకు మేలు జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు సహకరించగలరని చెప్తూ కోరుతున్నాం. సరిపోద్దా?